హాయ్ అండి. ప్రేమతో 36వ భాగం వినండి. అప్పుడే నిరుత్సాహపడొద్దు. ఇప్పుడు అందరూ వచ్చారు కదా! రానివాళ్ళు ఎవరున్నారో చూడండి. మనం ఫోన్ చేసిన రానివాళ్ళ లిస్టు రెడీ చెయ్యి. ఏవో 2 నెంబర్లు ల్యాండ్‌లైన్ ఉన్నాయి కదా! వాటి మీద కూడా దృష్టి పెట్టు అంది సునంద. అక్కడ మగవాళ్ళందరి విషయాలు ఎస్ఐ చూసుకున్నాడు. అక్కడేమీ అనుమానించదగ్గది కనిపించలేదట. అందరితోటి మాట్లాడాను అన్నాడు విక్రాంత్. ల్యాండ్లైన్ నెంబర్లు ఎవరివో తెలుసుకోమను అంది. తెలుసుకున్నాడు. ఒకటి మిల్క్ బూత్, రెండోది లాండ్రీ షాపు. ఈ రెండిటి నెంబర్లు అవి అన్నాడు. మేడం, ఒక పెద్దావిడొచ్చింది అంది లోపలికొచ్చి ఒక కానిస్టేబుల్. రమ్మను అంది. లోపలికి తీసుకొచ్చింది. కూర్చోబెట్టేసి వెళ్ళింది. మీ పేరమ్మా అంది సునంద. అప్పులమ్మ. నేనే మేడం. సతీష్కి 4-5 సార్లు ఫోన్ చేసింది. అలా ఫోన్ చేసినందుకే మీరు రమ్మన్నారని వాళ్ళు చెప్పారు అంది వెనక్కి చూపించి. దేని గురించి సతీష్కి ఫోన్ చేసావమ్మా నువ్వు అంది సునంద. నా మనవడికి పని ఇస్తా అన్నాడు. వారం రోజుల్లో పని ఉంది, పిలుస్తా అన్నాడు. పని ఇస్తానని నాకే చెప్పాడు కనుక నన్నే మాట్లాడమన్నాడు నా మనవడు. అందుకే అంది. మీ మనవడు ఎక్కడున్నాడు అంది సునంద. నాతో పాటు వచ్చాడు. బయట నిలబడ్డాడు అంది. రమ్మనండి లోపలికి. విక్రాంత్, పిలిపించు అంది. ఆ మాటలు వినపడ్డ కానిస్టేబుల్ అతన్ని లోపలికి పంపించింది. నమస్తే మేడం. నమస్తే సార్ అంటూ లోపలికి వచ్చాడు. పెద్దావిడిని పంపించి నువ్వు బయటున్నావు, నీకు సతీష్ గురించి తెలీదా అంది. అంటే ఫోన్ చేసిన వాళ్ళు లోపలికి వెళ్ళాలి అన్నారు. నా ఉద్యోగం కోసం అమ్మమ్మ ఎక్కువసార్లు మాట్లాడింది అన్నాడు. ఏ ఉద్యోగం ఇస్తా అన్నాడు అంది సునంద. ఏదో మెకానిక్ షాప్లో ఉందని చెప్పాడట. షాప్ పేరు అడిగితే చెప్పలేదు. వారం రోజుల్లో ఇప్పిస్తాను అన్నాడట. ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు. అప్పటి నుండి మా అమ్మమ్మ రోజు ఫోన్ చేసేది అన్నాడు. ఏం చెప్పేవాడు ఫోన్ చేసినప్పుడు అంది సునంద. కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత మీకు మళ్ళీ చేస్తాను అని చెప్పేవాడు. ఎన్నిసార్లు చేసినా ఇదే సమాధానం. ఇక విసుకొచ్చి వదిలేశాం అన్నాడు. సతీష్ గురించి నీకేం తెలుసు అంది. నాకు అసలు అతను తెలియదు మేడం. మా ఇంటి పక్కన అత్త సతీష్ చెప్పిన పనిలోకి వెళ్ళేది. ఒకరోజు అత్త పనిలోకి వెళ్తుంటే సతీష్ ఎదురొచ్చాడట. అప్పుడు అత్త వీళ్ళ మనవడు ఏ పనైనా చేయగలడు, కూలి పని కాకుండా ఏదైనా ఉంటే చూడు అందట. తెలిసిన మెకానిక్ షాప్ ఉంది, వాళ్లే పని నేర్పించుకుని తీసుకుంటారు అన్నాడట. అందుకే అమ్మమ్మ ఫోన్ చేసేది అన్నాడు. ఇప్పుడు మీ పక్కింటి ఆవిడ ఎక్కడుంది అంది సునంద. పనిలోకి వెళ్ళిపోయింది మేడం అన్నాడు. విక్రాంత్, ఎవరో ఒకరిని వీళ్ళు కూడా పంపించి ఆవిడ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడు అంది. అతను మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీ పక్కింటి ఆవిడ చెప్పినప్పుడు కానీ అతని విషయాలు ఏదైనా అనుమానించేలాగా కనపడినాయా నీకు అన్నాడు విక్రాంత్. లేదండి, పిల్లోడు బుద్ధిమంతుడే, కానీ అలా ఎందుకు చేశాడో తెలీదు అంది అప్పలమ్మ. సరే, మీరు వెళ్ళండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు మీ పక్కింటి ఆవిడని తీసుకునిరా. విక్రాంత్, అబ్బాయి దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకుని మన వాళ్ళని ఇచ్చి పంపించు అంది ఇద్దరు వంక చూస్తూ సునంద. వాళ్ళతో పాటు వెళ్ళి డీటెయిల్స్ అన్నీ తీసుకుని వాళ్ళని పంపించి లోపలికి వచ్చాడు విక్రాంత్. ఇక్కడ మనం పిలిచినా రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చూడు అంది సునంద. ఇంకా కొద్దిసేపు చూద్దామా అన్నాడు. వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు అంతే, తర్వాత వాళ్లను స్టేషన్కి రమ్మని పిలువు అంది. వాళ్ళు వచ్చేలోపు నీతో మాట్లాడచ్చా అన్నాడు. ఏదో మాట్లాడాలనే ఫిక్స్ అయి వచ్చినట్టున్నావుగా, చెప్పు అంది. బాయ్ని లోపలికి పిలిచి 2 కాఫీలు చెప్పాడు. అతను వెళ్ళాక, మొన్న వసంత్ వచ్చి కలవమన్నాడు కదా, నేను వెళ్దామనుకునే లోపే తను వెళ్ళిపోయాడు అన్నాడు. అవునా, ఎందుకలా అంది ఏమీ తెలియనట్టుగా. వాడైతే దానికి కారణం కూడా నువ్వే అంటున్నాడు అన్నాడు. నేనంటే భయం ఉంది కదా, వర్షం మీద పడినా నేనే పడేలాగా చేశాను అంటాడు. ఇంతకీ అంత తొందరగా అర్జెంటుగా వెళ్ళిపోవలసిన అవసరం వచ్చింది అంది. బాయ్ కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. పద్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రచ్చరచ్చ చేసిందట అన్నాడు విక్రాంత్ ఆమె కాఫీ కప్ అందిస్తూ. ఏమని అంది కప్పు అందుకుంటూ ఆసక్తిగా. అదే, ఎక్కడికో పంపించారు, నాకు చెప్పలేదు, నా భర్తకి ఏదైనా అయితే దానికి మీరందరే కారణం అంటూ డిఐజీ దగ్గరికి కూడా వెళ్ళిందట. మొత్తానికి ఒక రోజంతా రచ్చరచ్చ చేస్తే సెలవు క్యాన్సిల్ చేసి అర్జెంటుగా వచ్చి జాయిన్ అవ్వమన్నారట. ఇంకోసారి ఇలా నీ భార్య స్టేషన్కి వచ్చి యాగి చేస్తే నీ ఉద్యోగం పోతుందని కూడా వార్నింగ్ ఇచ్చారట అన్నాడు. పద్మ తెలివైంది,
ఎలా చేస్తే అతను రప్పించుకోవచ్చో తెలుసు అంది నవ్వుతూ. తెలివి వెనుక నీ సలహా ఉంటుందని నాకు తెలుసులే. నాకే కాదు వాడికి తెలుసు అన్నాడు నవ్వేసి. ఇంతకీ ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? మళ్ళీ ఫోన్ చేశాడా అంది. చేశాడు. తను చేసిన దానికి నువ్వు ఈ రకంగా శిక్ష వేశావు అంటున్నాడు. జీవితాంతం తను చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. మీ ఇద్దరిని అనుమానించి కావాలని మీ ఇద్దరితోటి గొడవ పెట్టుకుని ఇదంతా చేశాను. సునంద సింపుల్గా పద్మతో నా పెళ్లి చేసేసింది. నేనింత చేసినా పెళ్లి చేసి సింపుల్గా పక్కకు తప్పుకుంది అనుకున్నాను. కాదు, అది ఎంత పెద్ద పనిష్మెంట్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంటూ ఏడుపొక్కటే తక్కువ. ఏ రోజు నేను తలుచుకుని క్షమాపణ చెప్పుకోని రోజు లేదంట అన్నాడు. నిజంగా ఇదంతా పశ్చాత్తాపమే అంటావా? పోనీలే, మనిషిలో మార్పు మంచిదేగా అంది సునంద. అది తనలో వచ్చిన మార్పు అంటావా? కాదు, ఉడుకుమొత్తనం. అక్కడ జరిగేవన్నీ నీకు తెలుస్తాయని కూడా వాడికి తెలుసు. నీ ముందు తలదించుకోవలసి వస్తోందని బాధ అన్నాడు. పద్మ వసంత్ని తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. అది ప్రేమతో కాదు, తను ఎక్కడ దూరమవుతాడో అనే భయంతో. ఒక రకంగా పద్మకు కూడా శిక్షే. ఎప్పుడు తనని వదిలి వెళ్ళిపోతాడో తెలీదు. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అని భయం. పైకి చెప్పకపోయినా మనసులో ఉంటుంది. తన భర్తకి తనకి సొంతమా కాదా అని తేల్చుకోలేని భార్య ఏదో చేద్దామనుకుని ఏం చేసినా తొదకి ఆ భార్య ముందు తలవంచే భర్త. వాళ్ళిద్దరికీ నేను విధించిన శిక్ష ఇది. అనుభవించి తీరాల్సిందే అంది సునంద. అదంతా బానే ఉంది. నీకు నువ్వెందుకు శిక్ష విధించుకుంటున్నావు అన్నాడు. నాకు శిక్ష ఏం లేదే, నేను హ్యాపీగానే ఉన్నానుగా అంది సునంద. హ్యాపీగా అంటే ఇంకొకరిని ఎందుకు నీ జీవితంలోకి రానివ్వలేదు? వాడు పిల్లలతో బానే ఉన్నాడుగా, నువ్వెందుకు ఇలా ఉండిపోవాలి అన్నాడు విక్రాంత్. ఇక నేను ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేను. అంత ప్రేమించి ఎంతో ఇష్టపడి అందరినీ ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాం. అలాంటి వాడే నన్ను పరాయిదానిగా చేసి ఇంట్లో ఉన్న పని మనిషితో ప్రేమలో పడ్డాడు. తనతో పిల్లల్ని కనబోతున్నాడు అంటే ఇక నేనేమనుకోవాలి? ఒక రకంగా నువ్వన్నట్టు నాకు శిక్షేమో, అలాంటి వాడిని ప్రేమించినందుకు. నాకు నేను విధించుకున్న శిక్ష అంది. మాట్లాడకుండా సునందనే చూస్తున్నాడు విక్రాంత్. ఆమె ముఖంలో ఏదో తెలియని నిశ్చింత. పిల్లలే ఉండాలా? కంటేనే పిల్లలా? వాళ్ళందరూ నా పిల్లలే కదా. వాళ్ళు ఇన్ని రోజులు నేను వెళ్ళనందుకు ఎంత ఆరాటపడుతున్నారో తెలుసా? అక్కడ ఉంటే ప్రతిరోజు వెళ్ళేదాన్ని. ఈ టెన్షన్లో పడి రోజు ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు. వచ్చే నెలలో బన్నుగాడు బర్త్డే ఉంది. అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వాడు నేను రావాలని చాలా ఆశపడుతున్నాడు. ఎన్ని సమస్యలున్నా కానీ ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి అంది కప్పు అక్కడ పెట్టేస్తూ. ఉషకి నువ్వు చెప్పావట కదా ఆశ్రమంలో పిల్లలున్నారని. నాకు మొన్నే పెట్టేసింది టెండరు. నువ్వు వెళ్తుంటే తను నీతో వస్తానని అన్నాడు. నేనే చెప్పానులే, నాతో పాటు మీ ఇద్దరిని కూడా తీసుకువెళ్తానని. కుదిరితే అందరం కలిసి వెళ్దాం అంది సునంద. నిన్ను అనుమానించి ఎక్కడ నరకం చూపిస్తుందో అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకోవడమే కాదు, ప్రతిరోజు పొగడతలతో ముంచెత్తేస్తోంది నిన్ను అన్నాడు డబ్బులు అక్కడున్న మెనూలో పెడుతూ. అతి అనర్థానికి సూచకమంటారు. ఎక్కువ పొగడనివ్వకు అంది. నీ గురించి ఏదైనా మాట్లాడడమే, ఇక అంతే సంగతి. ఇప్పుడు నాకంటే నువ్వే ఎక్కువ తనకి అన్నాడు. అంతే, ఒక్కొక్కరితో అలా కనెక్ట్ అయిపోతాం. జన్మజన్మల బంధాలుంటాయి కదా, అవి ఇలా కలుపుతాయి అంది సునంద. సరే, టైం అవుతోంది, వెళ్దాం అన్నాడు. ఇద్దరు టోపీలు తీసుకుని బయటకు వచ్చి ఒక ఇద్దరిని అక్కడ పెట్టి ఎవరైనా వస్తే స్టేషన్కి తీసుకురమ్మని చెప్పి మిగిలిన వాళ్ళతో కలిసి స్టేషన్కి వెళ్ళిపోయారు. ఎస్ఐ నోట్ చేసిన పాయింట్లన్నిటినీ చూస్తూ వాళ్ళిద్దరినీ కూడా ఎంక్వైరీ చేసి వచ్చేయండి. అక్కడ ఏమైనా చిన్న పాయింట్ అన్నా దొరుకుతుందేమో అంది సునంద. మేడం, ఆ షాప్లో బయట వాళ్ళందరూ వచ్చి ఫోన్ చేసుకుంటూ ఉంటారు. బహుశా అక్కడ కూడా మనకేం దొరకకపోవచ్చు అన్నాడు ఎస్ఐ. అలా అని వదిలేయలేం కదా, ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి దొరక్కపోతుందా? మీ ప్రయత్నం మీరు చేయండి అంది. వాళ్ళు ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళారు. ముందు పాలబుద్ధి దగ్గరికి వెళ్ళారు. చెప్పండి సార్, ఏం కావాలి? పాలా పెరుగా అన్నాడు షాప్లో ఉన్న వ్యక్తి. ఎస్ఐ మొబైల్లో సతీష్ ఫోటో చూపిస్తూ, ఇతను నీకు తెలుసా? చివరిసారిగా ఎప్పుడు చూసావు అన్నాడు. డైలీ న్యూస్లో ఇతనే ఉంటున్నాడు కదా సార్. డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు సార్ నేను అన్నాడు అతను. ఎప్పుడు చూడని వ్యక్తికి ఫోన్ ఎందుకు చేశావు అన్నాడు విక్రాంత్. నాకు ఇతనితో పరిచయమే లేదు. ఇతనికి నేను ఫోన్ ఎందుకు చేస్తాను సార్ అన్నాడు. అతనికి ఇక్కడి నుండే ఫోన్ వచ్చింది. ఒకసారి రెండుసార్లు కాదు, 6-7 సార్లు
అన్నాడు ఎస్ఐ. ఇక్కడ బయట వాళ్ళందరూ కూడా వచ్చి ఫోన్ చేసుకుంటారు అన్నాడు అక్కడే చిన్న గట్టు మీద కూర్చుని పేపర్ తిరగేస్తున్న వ్యక్తి. విక్రాంత్ అతన్ని చూసి, సార్, మీరు ఎస్పి కులకర్ణి గారు కదా అన్నాడు. అవును, రిటైర్డ్ ఎస్పి. నన్ను బానే పోల్చుకున్నావే అన్నాడు నవ్వుతూ కులకర్ణి. మీరు తెలియని వాళ్ళు ఎవరు సార్, మీరేంటి సార్ ఇక్కడ అన్నాడు. నేనుండేది దగ్గరలోనే, ఉదయం సాయంత్రం ఇక్కడే టైంపాస్, చదివిన పేపర్నే మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను అన్నాడు. సార్, ఇక్కడ ఫోన్ నుండి సతీష్కు చాలాసార్లు ఫోన్లు వచ్చాయి, అందుకే ఎంక్వైరీకి వచ్చాం. మీరు అలా ఏదైనా నోటీస్ చేశారా అన్నాడు. ఇక్కడే కాదు, ఇక్కడ దగ్గరలో లాండ్రీ షాప్ ఒకటి ఉంది, అది కూడా పబ్లిక్ ఫోన్ లాగే వాడతారు. ఇక్కడ చేస్తారు, కొందరు అక్కడ చేస్తారు. ఎవరు చేశారో అంటే కొంచెం చెప్పడం కష్టం అన్నాడు కులకర్ణి. ఎవరు చేశారో వీళ్లకు గుర్తుండొచ్చుగా సార్ అన్నాడు ఎస్ఐ. ఉండదు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటారుగా, ఎవరైనా గుర్తుపెట్టుకుంటాడు, కొత్తగా ఎవరైనా వస్తే గుర్తుపట్టొచ్చు అన్నాడు. మీరు ఈ ఏరియాలో ఎప్పుడైనా సతీష్ని చూసారా అన్నాడు విక్రాంత్. లేదు, నేనైతే ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు అతన్ని అన్నాడు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మీకు తెలుసు కదా, అలా కాకుండా ఎవరైనా కొత్తగా వాళ్ళు ఇటు వచ్చి ఇక్కడ ఫోన్ చేశారా అన్నాడు ఎస్ఐ అతనితో. అందరూ ఫోన్ వాడతారు సార్, వీళ్ళు వాళ్ళని చెప్పలేం, మీరు ఏ రోజో చెప్తే కొంచెం ఆలోచించవచ్చు అన్నాడు షాప్ అతను. మా దగ్గర డేట్లు కూడా ఉన్నాయి, చూడు ఈ డేట్స్లో అంటూ పేపర్ చూపించాడు. ఏదో మీరు డేట్ చెప్పరేమో అనుకుని చెప్పాను కానీ సార్, నేను నా బిజినెస్లో ఉంటాను, వాళ్ళకి ఫోన్ ఇస్తాను, బిల్లు వస్తుంది, వాళ్ళు బిల్లు పే చేసి వెళ్తారు, అంతవరకే సార్, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం కష్టం అన్నాడు. సార్, మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా మాకు అన్నాడు విక్రాంత్ కులకర్ణితో. ఇక్కడ ఫోన్ ఎవరు చేశారు అని చెప్పడం అయితే చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మొబైల్ లేని వాళ్ళు లేరు, కానీ ఇది కొంచెం పల్లెటూరు టైపు, పిల్లలు ఎక్కడో ఉన్న పెద్దవాళ్ళు, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే ఫోన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఇంట్లో ఫోన్ మర్చిపోయి వచ్చి నేనే 1-2 సార్లు ఇక్కడి నుండి ఫోన్ చేస్తూ ఉంటాను అన్నాడు. కాల్ రికార్డు విందామన్నా గొంతు గుర్తుపట్టడం కష్టం ఫోన్లో, ఇక్కడెక్కడ సీసీలు కూడా ఉండవు, నాకు తెలిసి ఇక్కడైతే మీకు పని జరగదు అన్నాడు మళ్ళీ. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చి చేస్తారు, బ్యాలెన్స్ అయిపోతే ఇక్కడే వేయించుకుంటారు కదా సార్ అన్నాడు విక్రాంత్. మొబైల్ ఉన్న ఇక్కడ అందరూ సిగ్నల్స్ పెద్దగా ఉండవు కనుక ఈ ల్యాండ్లైన్ అయితే ఇబ్బంది ఉండదని, బ్యాలెన్స్ అయిపోయిందనుకోండి అప్పుడు కూడా ఇతని దగ్గరికే రావాలి, ఇతని దగ్గర బ్యాలెన్స్ వేసుకునే లోపు ఇక్కడి నుండి చేసుకుంటారు అన్నాడు. సరే సార్, ఒకసారి అలా ఆ షాప్ దగ్గరికి కూడా వెళ్తాం అన్నాడు విక్రాంత్. మా ఇల్లు ఇక్కడే, రండి, కాఫీ తాగి వెళ్దురు గాని అంటూ లేచి మెట్లు దిగాడు కులకర్ణి. వద్దు సార్, ఏమనుకోకండి, డ్యూటీలో వచ్చాం కదా, ఇంకొకసారి తప్పకుండా వస్తాం అన్నాడు విక్రాంత్. సరే అబ్బాయి, మరోసారి మీరు ఇటు వస్తే ఖచ్చితంగా వచ్చి కాఫీ తాగి వెళ్ళాలి, మీరు భయపడక్కర్లేదు, మా ఆవిడ కాఫీ బ్రహ్మాండంగా పెడుతుంది అన్నాడు ముందుకు నడుస్తూ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్ అంటూ అతనితో పాటు నడుస్తూ, మీరు ఇక్కడే ఉంటున్నారు కనుక ఈ ఏరియాలో అనుమానించదగ్గ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సార్, మీకు చెప్పక్కర్లేదుగా, సతీష్కి చాలాసార్లు ఫోను ఈ ఏరియా నుండే వచ్చాయి, మీరు ఇక్కడే ఉంటారు కనుక అలా ఎవరైనా గొడవ పడినట్టు మాట్లాడడం అలా ఏదైనా ఉందంటారా అన్నాడు విక్రాంత్. జరిగిందంతా వింటుంటే అతనితో గొడవ పడకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారంటే అది అతని లాంటి వాళ్ళు అయి ఉంటారు, అంతే, లేదంటే మామూలు వాళ్ళు ఎవరైనా అతనితో గొడవ పడినట్టే మాట్లాడాలి. అంటే నా ఉద్దేశం, అతనికి ఆడవాళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి అంటున్నారుగా, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు అన్నాడు. ఇక్కడ ఎవరైనా అలా మీ దృష్టికి వచ్చారా అని అన్నాడు విక్రాంత్. నా దృష్టికైతే అలా ఎవరూ రాలేదు, నేను ఈ కేసు పేపర్లో ఫాలో అవుతున్నానంతే అన్నాడు. సరే, మీరు ఇక్కడే ఉంటారు కనుక మీకు ఏదైనా కొంచెం అనుమానించేదిగా ఉంటే కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా అన్నాడు విక్రాంత్. తప్పకుండా, అది నా బాధ్యత కూడా, ఇదిగో ఇదే మా ఇల్లు, ఉంటాను మరి అన్నాడు. సరే సార్ అంటూ అందరూ విష్ చేశారు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. అతని ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది లాండ్రీ షాప్. విక్రాంత్ ఎస్ఐ దగ్గరగా నిలబడి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అతనితో అంటే, సార్ ఉండగా మనం కొంచెం గదమాయించి మాట్లాడలేదు కదా, కొంచెం గట్టిగా అడిగి చూడు, ఏమన్నా చెప్తాడేమో, ఈలోపు నేను అటు వెళ్తాను అన్నాడు విక్రాంత్. సరే సార్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఎస్ఐ. ఏమైంది సార్, ఇక్కడ ఏదైనా మర్చిపోయారా అన్నాడు ఎస్ఐని చూస్తూ షాప్ అతను.
నీకెవరైనా కొంచెం గొడవ పడుతున్నట్టు మాట్లాడినట్టు అలా ఏదైనా గుర్తొస్తే మాకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు. అలాగే సార్, కులకర్ణి సార్ గారు వచ్చినప్పుడు కేసు గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. మాకేదైనా తెలిస్తే మీకు ఉపయోగపడుతుంది, మాకు ఏదో మేమేం చెప్పామని గొప్ప మిగులుతుంది. ఖచ్చితంగా చెప్తాను అన్నాడు. మేము నెమ్మదిగా మాట్లాడి వెళ్తున్నాము అంటే లైట్గా తీసుకోకు. ఈ ఫోన్ డేటా అంతా బయటికి లాగి ఆ ఫోన్ రికార్డులు విన్నామనుకో, ఆ సంభాషణలో మతలబు ఉంది అని తెలిసిందంటే ఖచ్చితంగా నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. అతనెవరో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అన్నాడు ఎస్ఐ. అసలు అలా ఎవరూ మాట్లాడినది నేను వినలేదు సార్. వింటే ఖచ్చితంగా కులకర్ణి సార్తో నేను చర్చిస్తాను ఇలాంటివి. ఆ సార్కి చెప్పి మీకే చెప్పేవాళ్ళం. నా దృష్టికి అలాంటిది ఏమీ రాలేదు సార్ అన్నాడు. నువ్వేదైనా దాసావు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తాను. ఆ పోలీస్ సార్ తెలుసు, ఆయన విడిపిస్తారు అనుకుంటున్నావేమో. ఇది హత్య కేసు. దీంట్లోకి వస్తే అంత ఈజీ కాదు బయటికి రావడం అన్నాడు. సార్, నిజంగానే నాకేం తెలియదు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, కానీ వాళ్ళు ఎవరు ఇలా గొడవ పడినట్టు మాట్లాడింది అది నాకు ఐడియా లేదు సార్. ఉంటే ఖచ్చితంగా చెప్తాను కదా అన్నాడు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నాడు ఎస్ఐ. అలాగే సార్, తప్పకుండా అన్నాడు అతను. ఇక్కడ విక్రాంత్ లాండ్రీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. వీళ్ళు అక్కడ ఉండగానే 2-3 ఫోన్ చేసుకుని వెళ్ళారు. ఏం దొరకదు అని అర్థమైంది. క్యాజువల్గా అడగాలి కనుక ఇక్కడ ఎవరైనా ఫోన్ చేస్తున్నప్పుడు గొడవ పడినట్టు మాట్లాడడం నువ్వు విన్నావా అన్నాడు విక్రాంత్. అలా ఏం లేదు సార్. ఏమైంది సార్, ఎవరైనా ఇక్కడ నుండి ఫోన్ చేశారా అన్నాడు అతను. అవును, 10 రోజుల ముందు లైన్గా 3 రోజులు ఫోన్ చేశారు అన్నాడు. ఎవరికి సార్ అన్నాడు అతను. మేము నిన్ను ఎంక్వైరీ చేస్తున్నట్టు లేదు, నువ్వే మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. ఇది సతీష్ మర్డర్ కేసు అన్నాడు విక్రాంత్. రోజు వచ్చి ఫోన్ చేశాడంటే అంత గుర్తులేదు సార్. ఇక్కడ చాలామంది వచ్చి ఫోన్ చేస్తూ ఉంటారు. 3 రోజులు లైన్గా వచ్చారు అంటే గుర్తు రావట్లేదు సార్. ఇక్కడ ఇంకొక షాప్ కూడా ఉంది, అక్కడి నుండి కూడా చేయొచ్చు అన్నాడు. అక్కడి నుండి కూడా చేశారు. అక్కడి నుండి 6-7 సార్లు వచ్చింది. నీ షాపు నుండి 3 రోజులు లైన్గా వచ్చింది అన్నాడు విక్రాంత్. ఏమో సార్, చెప్పడం కష్టం సార్. ఇక్కడ వాళ్ళు చాలామంది వస్తారు. ఇక్కడ సీసీ కెమెరాలు అవి ఏం లేవు సార్ అన్నాడు అతను. సరే, ఈసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా మాట్లాడితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నాడు. అలాగే సార్ అన్నాడు అతను. ఈ విషయం సునందకి ఫోన్ చేసి చెప్పాడు. సరే, మన దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళమను, వాళ్ళ నుండి ఏమైనా తెలియచ్చు అంది సునంద. తర్వాత ఏమైందో మరొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.